హౌస్ అయితే కొనుక్కుంటున్నాము. సో మా డ్రీమ్ హోమ్ ఎలా రెడీ అవుతోంది ఏంటి అనేది చూద్దాం. 2 రోజుల నుంచి ఇదే చిరాగా ఉంది. ఎందుకంటే ఒక డ్రీమ్ హోమ్ లాగా అనుకుంటున్నాము, ఇక్కడ ఉండబోతున్నాం అనుకుంటున్నప్పుడు ఆ ఫీల్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. అంతే కదండి, డబ్బులు కట్టి కొనుక్కోవడం అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అవును, కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మన ముందే కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటే ఆ ఫీల్ వేరుంటది కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? షూటింగ్ అయితే వెళ్తున్నాను ప్రస్తుతానికి. కాకపోతే మధ్యలో పర్మిషన్ తీసుకొని ఇల్లు అంటే కొంచెం కన్స్ట్రక్ట్ చేశారు, అది వెళ్ళి చూడాలి. చాలా మంది అక్క మీరు త్వరలో ఇల్లు కొనుక్కోవాలి అని మెసేజెస్ పెడుతూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి మనం ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అని ఉంటుంది. ఆల్రెడీ నిజాంపేటలో హౌస్ ఉంది, రీసెంట్ గా అది రెంట్ కి ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో అలా కాకుండా ఇక్కడ దగ్గరలో ప్రపంచానికి స్కూల్ కి దగ్గర అండ్ వాడికి సొసైటీలో ఉంటే ఇష్టం కాబట్టి సో దాని ప్రకారం ఒక హౌస్ అయితే కొనుక్కుంటున్నాము సూన్. ఎంత కళ నిజమా? ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ విషయం మీద షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ సొసైటీ టూర్ అని మా సొసైటీ టూర్ చేశాను. ఆ సొసైటీ టూర్ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లోనే పెద్ద బిల్డింగ్, అప్పట్లో అదే పెద్దది వస్తుంది అని చెప్పాను. హైదరాబాద్ లోనే టాలెస్ట్ బిల్డింగ్స్ వస్తున్నాయి అన్నమాట, 40 floors. కాకపోతే 4-5 years అవుతుంది రావడానికి, అది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. అందులో ఒక క్వశ్చన్ కూడా అడిగాను, వరల్డ్ లో ద బిగ్గెస్ట్ బిల్డింగ్ ఏంటంటే బుర్జ్ ఖలీఫా అని కొంతమంది ఆన్సర్ చేశారు. వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఏదైతే నేను హైదరాబాద్ లో కడుతున్నారు మా సొసైటీ పక్కనే అని చెప్పా కదా, అందులో మేము ఇల్లు తీసుకున్నాం అనమాట. సో అది ఆల్మోస్ట్ ఒక 5 floors, 40 floors లో 5 floors 6 floors అయ్యింది. అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ రోజు అయితే వెళ్ళి చూడబోతున్నాము. సో మీకు కూడా చూపిస్తాము. మీ అందరూ మాకు ఒక ఫ్యామిలీలా అయిపోయారు. సో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మాకు మెసేజెస్ లో అక్క ఇల్లు కొనుక్కోండి త్వరలో, ఖర్చులు ఎక్కువ పెట్టద్దు అని చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ గా చెప్తున్నా అనమాట. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీరు అనుకున్నట్టు మేము ఇల్లు కొనుక్కుంటున్నాం. సో ఇప్పుడైతే షూటింగ్కి వెళ్ళిపోతా లేట్ చేయకుండా, ఆ తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాము ఏంటి అన్నది అయితే చూపిస్తాను. చాలా రోజులుగా చాలా మంది అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోండి, చక్కగా సెటిల్ అవ్వండి అని అంటున్నారు కదా. యాక్చువల్గా మా అత్తగారు అంటే సుష్మా వాళ్ళ అమ్మగారికి రిటైర్మెంట్ అయినప్పుడు ఆ ఫండ్తో ఏదైనా కొనొచ్చు అని అనుకున్నాం. అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు కొన్ని చూసాం ఇల్లు, హౌస్ హంట్ అని చేసాం అనమాట. బట్ అది తర్వాత అనుకున్న అమౌంట్ రాలేదు. బట్ ఆ టైంలో ధైర్యం చేసి ఏదైనా కొంటే బాగుండు అనుకున్నప్పుడు రకరకాలు చూస్తూ ఉంటే మా ఇంటి పక్కనే, అంటే మేము ఉండే ఇంటి పక్కనే ఒక పెద్ద 40 floors కడుతున్నారు అని తెలిసింది అనమాట. సో అక్కడ ఎంక్వైరీ చేసాం. అది మెల్లమెల్లగా డెవలప్ అయిపోతుంది అనమాట. ఈరోజు అందులో కొనాలి అంటే కొంత అడ్వాన్స్కి అయితే కట్టాను. అది డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు అంతా చూపిస్తాను అనమాట. కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. సో మా డ్రీమ్ హోమ్ ఎలా రెడీ అవుతోంది ఏంటి అనేది చూద్దాం. సుష్మా యాక్చువల్ షూటింగ్లో ఉంది. 10 నిమిషాలైనా పర్మిషన్ తీసుకుని రమ్మన్నా అనమాట. మరి సుష్మా వస్తుందో లేదో తెలియదు. నేనైతే చూడడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు చూద్దరు కానీ అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడైతే అక్కడికి బయలుదేరుతున్నాను. యాక్చువల్లీ నాకు ఇప్పుడు 40th floor నుంచి హైదరాబాద్ చూద్దామని అనిపించింది అనమాట. బట్ సుష్మా వాళ్ళు ఏంటంటే నేను తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది 40th వద్దు, ఎందుకంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రీసేల్ విషయంలో కానీ ఇది కానీ అన్నారు. కాబట్టి కొంచెం డౌన్కని ఆప్ చేసుకున్నాం. ఇంకా అది కన్ఫర్మ్ కాదు. అంటే కన్ఫర్మ్ కాదు మీన్స్ మిగతా పేమెంట్స్ అన్నీ అవ్వాలి కదా, చాలా కాస్ట్లీగా ఉంది. ఇంకా వస్తాయనే నమ్మకంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. పైగా కళ్ళ ముందే అది డెవలప్ అవుతూ ఉంటే ఇంకొంచెం ఆనందం ఉంది. ఎలాగైనా కొనాలి, కంప్లీట్ చేయాలి ఆ పేమెంట్స్ అని అనిపిస్తుంది అనమాట. చూద్దాం. ఈరోజు అయితే నాతో పాటు మీరు చూసి ఎలా ఉందనేది చెప్పండి. అండ్ సుష్మా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది, రావాలనే కోరుకుంటున్నా. సో అందుకని అక్కడికి వెళ్ళి ఒక 5-10 minutes చూసుకొని వచ్చేస్తాము. నా కార్ ఏమో పంక్చర్ అయిపోయింది. సో వీళ్ళ కంపెనీ కార్లో వెళ్తున్నా అనమాట. యాక్చువల్గా ఇది మా ఇంటికి ఆనుకునే అనమాట, జస్ట్ పక్కనే. కార్లో కాదు, బైక్ నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే
అటు నుంచి అంటే సుష్మాని ఒకవేళ పిక్ చేసుకోవాలి వస్తుందేమో అని అక్కడికి వెళ్తున్నాను. వీలైతే అక్కడ గ్యాప్ ఉంటే సుష్మాని పిక్ చేసుకోవడం కానీ అవుతుంది, లేదా సుష్మా వస్తే ఓకే. यहाँ पे है ना साइट विजिट कर. కొత్త కథలే. నేనైతే వచ్చేసా. సుష్మా ఇంకా రావాలి, తను 10-15 నిమిషాల్లో వచ్చేస్తానంది. అనుకోకుండా తన కార్ పంక్చర్ అంట, కాబట్టి వేరే వాళ్ళ కార్లో వస్తానంది షూటింగ్ నుంచి. అండ్ చూస్తే ఇదిగోండి అదే యాక్యురేట్, దాని పక్కనే ఇదనమాట. ఇది కన్స్ట్రక్ట్ అవుతోంది. ఇప్పటికే అయితే అన్ని ఫ్లోర్స్ అయ్యాయి. 7 నెంబర్ ఉంది మాత్రం ఫస్ట్ ఫ్లోరు. వాళ్ళు అలా నెంబర్ వేశారు, మరి ఎందుకో తెలీదు. మిగతా కూడా చూపిస్తాను. ఆల్రెడీ సైట్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు సైట్ విజిట్కి నేను వెళ్ళి ఒకసారి చూసేసుకొని ఇంకా ఫైనల్ చేసుకోవడమే. సో ఎక్సైటెడ్. ఇంత పెద్ద అంటే ఎంత ఏంటి ఆ ప్రైస్ అంతా లాస్ట్లో రవిగా చెప్తారు. కాకపోతే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మన ముందే కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటే ఆ ఫీల్ వేరుంటుంది కదా. మనం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటి నుంచి మనం చూస్తున్నామని, అంటే మనం కట్టకపోయినా అదొక అటాచ్మెంట్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ చూసి ఎలా ఉంది ఏంటి నా ఫీల్ ఏంటి అనేది అయితే చెప్తాను. కాకపోతే ఆ హౌస్ అంతా వచ్చేసరికి ఒక 3 years అలా అవుతుంది నాకు తెలిసి. అప్పటికి మా ప్రభంజన్ 8th class 9th class కలా వస్తాడేమో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదే నీకోసం వెయిటింగ్. అంటే కొందరు వెళ్తున్నారంట ఆల్రెడీ, మనం కూడా వెళ్ళి తీసి చూడొచ్చు. ఇలా ఇప్పుడు బై వాక్ వెళ్ళిపోవచ్చు అండి మేము. త్వరగా పంపించడం మళ్ళీ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ టైం మేము కొన్న ఇల్లు సైట్ విజిట్ అనమాట. అంటే కొనబోతున్న ఇల్లు కొన్నాము, మొత్తం కంప్లీట్ కొనలేదు. అది మా ఆయన ఉద్దేశం. మొత్తం కడితే గానీ అది మంది కాదని అంటారు మా ఆయన. ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు? సో ప్రస్తుతానికి అయితే ఇవి ఆల్మోస్ట్ 10 floors వేసారు అవి. ఓకే, మాదైతే ఈ బ్లాక్ కదా. ఏ బ్లాక్? ఈ బ్లాక్ అంటే దిస్ బ్లాక్ ఏ బ్లాక్ అనమాట. అయ్యో జోకేస్తున్నారు. సో మాది ఈ బ్లాక్. బి బ్లాక్ అయితే కొన్ని ఫ్లోర్స్ వేసారు, మొత్తం 40 floors. 25కి అవుద్దంట, చూడాలి. 25కి హ్యాండ్ ఓవర్ అన్నారు. 24 అయితే ఇంకా తొందరగా డబుల్ అయితే మా ప్రభంజన్ కూడా అయితే ఒక 7th క్లాస్కి వస్తాడేమో మేబీ. ప్రొజెక్షన్ స్లాబ్ ఉంది కదండి, ఈ టవర్ అరౌండ్ ఉంటుంది, అది వాకింగ్ ట్రాక్ అన్నమాట. ఈ పైది అది పైది టోటల్ ఈ టవర్ కి వస్తుంది, ఆ టవర్ కూడా వస్తుంది. దీనికి ఏమైనా అటాచ్మెంట్ ఉంటుందా? అలా ఏం లేదు కదా, మధ్యలో ఉంటుందా? ఓకే, మధ్యలో దీనికి దానికి లింక్ పాసేజ్ తర్వాత అది ప్రపోజల్ ఉంది సార్. అది పాసేజ్ మాక్సిమం ఉండొచ్చా మాక్సిమం? ఎవ్రీ 5 floors ఒకటి ఉంటుంది మేడం. అలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఫీట్ అండి ఇది? 20 feet 20 feet ఉంటుంది అది. 20 feet. ఓకే, మామూలుగా మనకి ఫ్లోర్ హైట్ 3 meters అంటే 10 feet ఉంటుంది. ప్రతి ఫ్లోర్ 10 feet. మామూలు 11 feet ఉంటుంది అంటారు కదా. హై రేంజ్లో మరి అసలు 10 ఇంకా 10 తగ్గిస్తారు కూడా. 2.95 ఒక 50 mm ఒక 2 inches తక్కువ ఉంటుంది. అవునవును. ఓకే ఓకే. చూసారా మా ఇల్లు కనిపిస్తుంది, మా సొసైటీ. మేము ఉండేది అక్కడే. అది ఓనేనా? కాదండి, అవును 34. మేము 34 మాది. పార్క్ ఉంది కదా, అవును, ఎయిర్ లాంజ్ దగ్గర. లాంజ్ పక్కనే తీసుకున్నాం మేము. ఓ వెరీ గుడ్. ఇంకా కలుస్తాం నెక్స్ట్ ఇంకో 1 year అంతే కదా. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసా బైక్ తీసుకెళ్తారేమో అని. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అంటున్నాను. అంటే కన్స్ట్రక్షన్ సైడ్ కదా, సేఫ్టీ మెజర్స్ ఓకే. ఇంకొకటి ఏంటి అని అంటే ఎన్నో చూసి ఫైనల్గా ఇదైతే మేము ఓకే చేసుకున్నాం. అంటే మనకి ఏది రాసి పెట్టుంటుంది అని ఉంటుంది కదా, ఆ టైప్లో
అంటే ఇక్కడ తీసుకుందాం అని చెప్పి ఫైనల్గా ఫిక్స్ అయ్యాం అనమాట. అక్కడ వచ్చి క్లబ్ హౌస్ వస్తుంది. యాక్చువల్గా నాకన్నా రవి గారు అయితే కరెక్ట్గా చెప్తారు బోల్ అని, ఆయన అన్నీ చూసి సెలెక్ట్ చేశారు. ఫైనల్గా మా బడ్జెట్లో కూడా ఉందన్నమాట. మిగతావన్నీ మా బడ్జెట్లో కొంచెం హై ఉన్నాయి. ఫార్టీ ఫ్లోర్స్ మొత్తం 4.2 acres. మాది టెటా వస్తుంది, ఇక్కడ వస్తుంది 34th floor. ఇక్కడ అది రోడ్ ఎక్కడ? రోడ్ అటు కదా. ఓకే, గంగారావు గారు కూడా ఆయన చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు చూడడానికి వెళ్ళి. అంతే కదండి, డబ్బులు కట్టి కొనుక్కోవడం అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది. అవును, కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. మనకి ఎంత స్పీడ్ అవుతుందా అని చూస్తున్నాం. మేము కూడా ఎప్పుడు మూవ్ అవ్వాలి, ఒక డ్రీమ్ హోమ్ లాగా. కాదు, నార్మల్గా లేదు మేడం, సేఫ్టీ పర్పస్ అంటే అట్లీస్ట్ కుటుంబంలో ఒక మనిషిని ఎలా చేసినా బెస్ట్ కదా. అందుకే కింద మోడల్ ఫ్లాట్ రెడీ చేస్తున్నాము. అవునా? నెక్స్ట్ 1 week లో అది. కానీ మోడల్ ఫ్లాట్ అంటే అది ఇక్కడ ఒక 1 week లో అవుతుంది. ఇక దాని తర్వాత రెగ్యులర్ గా ఇంకా వస్తా కదా విజిటర్స్ వచ్చినప్పుడు చూపించడానికి. మోడల్ ఫ్లాట్ అంటే ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటాయి కదా. 2200 ఒకలా ఉంటుంది. అంటే డైమెన్షన్స్ కొంచెం పెద్ద వస్తుంది. కాన్సెప్ట్ అనేది సేమ్ డిజైన్ ఉంటే మనకి ఫేసింగ్స్ 2 ఈస్ట్ ఫేస్ ఒకటి వెస్ట్ ఫేస్ ఒకటి. ఆ ఫేసింగ్స్ లో 2 పెట్టి మారుతాయి. ఇక్కడ డీమార్ట్ వస్తుంది. నాకు తెలిసి సొసైటీ అంతా కంప్లీట్ అయిపోయి రెడీ అయ్యేసరికి అక్కడ డీమార్ట్ కూడా ఉంటుంది. మేము గ్రాసరీకి దానికి టక్మని వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అనమాట, కొంచెం తక్కువ ధరలో. అండ్ అటుపక్కేమో పీవీఆర్ థియేటర్ అని అన్నారు, కాకపోతే అది ఆగింది. ఎందుకు ఆగిందో తెలియదు. అది కూడా రావడానికి టైం పడుతుంది. అది కూడా వస్తే సినిమాకి వెళ్ళాలన్నా నడుచుకెళ్ళొచ్చు, సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా నడుచుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా. ఎంత బాగా చెప్పావు బంగారం. ఏ స్కూల్లో చదువుతున్నావు పాప? అన్ని దగ్గరలో. అందులోని మాకు మారుతాం, కొత్త ప్లేస్ అనేమి ఉండదు. మహా అయితే ఆ సొసైటీ, మా పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెనకట్లే కాబట్టి వాళ్ళ దగ్గరకు కూడా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మా ప్రపంచం అడిగాడు, మమ్మీ మనం ల్యాన్సమ్కి వెళ్తే యాక్యురేట్కి నేను వెళ్ళొచ్చా, సైకిల్ తొక్కుని వెళ్ళొచ్చా అంటే, వెళ్ళొచ్చు నాన్న, అది కూడా మందే అన్నట్టు చెప్పా. అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు కదా, సో అందుకోసం అనమాట. ఎప్పుడైనా అవుతే ఓన్లీ మా కెమెరామెన్ అయినా వచ్చి ఒక షాట్. అది ఇంకా వాళ్ళు సేఫ్టీ మెజర్స్ కదా. ఇప్పుడు చాలా మంది అదే అడుగుతున్నారండి మా అపార్ట్మెంట్. యాక్చువల్గా అందరూ కూడా వచ్చింది మీరు సైట్ విజిట్ అనేసరికి షీట్లన్నీ వేశారు. ఓహో మన అందరి కోసం అరేంజ్ చేస్తున్నారేమో అని అనుకున్నా. ఇక్కడ వచ్చేసరికి పాపం దాన్ని కూడా అందుకే షూటింగ్ నుంచి రమ్మని మన ఇల్లు చూద్దాం ఒకసారి అన్న. So I didn't just to have a feel of it. Main idea, my idea was so that you can meet your neighbors, who is going to be part of your neighbor. So all builders, what he says is all builders try to keep residents away so that they don't form a group. They can't fight against the builder if you don't like it or something. But his idea is completely different. People have to come. They have to get together. They have to know each other. If there are something that they want to send improvements or anything, they can always voice it. Sure. So that's always been his idea. So let us not keep everybody separated. Let us all pull them together. సరే, Okay. Dinner just elandi please. No, she is having work. ఓన్లీ బ్రేక్ తీసుకుని వచ్చిందనమాట. విజిట్ ఉంది, నువ్వు మిస్ అయిపోతావు అంటే. మేము ఉండేది ఇక్కడేనండి పక్కన. మీ గురించే కదా. పర్వాలేదు, నేను తింటాను ఇద్దరిది కలిపి. వేసేసాడు, బాగా వేసేసాడు. అదే ఓకే అండి, దింపేసి వస్తాను మళ్ళీ. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను పైకి తీసుకెళ్తారు, చక్కగా చూడొచ్చు అని చెప్పి. బట్ సేఫ్టీ మెజర్స్ అవి కొంచెం పాటిస్తున్నాము అని చెప్పి తీసుకెళ్ళట్లేదు అనమాట. నేను ఎందుకు అంత ఇదిగా పిలిచానంటే, ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఓకే వెళ్తుంది. అదే పైకి అయ్యుంటే నేను మిస్ అయిపోయాననే ఫీల్ ఉండిపోద్ది కదా, ఫస్ట్ టైం చూస్తున్నామని. ఎందుకంటే ఒక డ్రీమ్ హోమ్ లాగా అనుకుంటున్నాము, ఇక్కడ ఉండబోతున్నాం అనుకుంటున్నప్పుడు ఆ ఫీల్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. అవునా కదా? ఉంటుంది. అందులో సుష్మాకి అయితే ఇక్కడే ఉందామని నేను ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాను. సో చూడాలి ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుంది, కట్టగలమా లేదో ఏమన్నీ చూడాలి. మా అత్తగారికి తొందరగా పెన్షన్ డబ్బులు వస్తే బాగుండు. సో ప్రస్తుతానికి అయితే నేను వెళ్తున్నాను. రవి ఇక్కడ డిన్నర్ అది ప్రపంచాన్ని తీసుకురాలేదు కదా, రానన్న. బయలుదేరుతున్నా, వెళ్ళి అక్కడ నాకు మళ్ళీ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అర్ధరాత్రిగా అవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇందులో ఉన్నారు అని అంటే కామెంట్స్లో పెట్టండి, అక్క మేము కూడా ల్యాన్సమ్లో తీసుకున్నాము అని.
సో అప్పుడు మనం అంతా నైబర్స్ అవుతాం. సరే అయితే మరి బాయ్. ఓకే, ఇది తీసుకెళ్ళి కొంచెం ఆ టైర్ అంటే చూడవా. థ్యాంక్ యూ. సో సుష్మా అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఏదో మిగిలిన నైబర్స్తో కాస్త కలిసి ఎలా ఉంటుంది అంటే అందరినీ కలవడం అది చూపిస్తానో లేదు తెలియదు. బట్ మిగిలిన వాళ్ళు సుష్మా వెళ్ళకైనా స్పెషల్ ఆఫర్గా ఎక్కిస్తే అది కూడా చూపిస్తారు. సో బ్యాక్ టు షూట్. ఏమంటారు, నా కాలంతా సిమెంట్ అయిపోయింది. కాకపోతే నేను అక్కడ పైకి ఎక్కిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను, అది ఎక్కించలేదు. అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకా కొన్ని ఎక్కువ ఫ్లోర్స్ అయ్యాక వాళ్ళని బతిమాలో రిక్వెస్ట్ చేసి పైకి ఎక్కి ఒకసారి చూసేస్తా. మన ఇల్లు చూసామంటే అదొక సాటిస్ఫాక్షన్. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఒకవేళ అంతా ఫుల్ఫిల్ అయ్యి మొత్తం అమౌంట్ కట్టేసి ఇల్లు తీసుకుంటే మాత్రం ఒక 2024 కల్లా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. హోప్ఫుల్లీ ఆ టైం కల్లా మా చేతిలో ఒకవేళ ఇల్లు ఉంటే మళ్ళీ వుడ్ వర్క్ అంతా అవుతే 2025 అవుతుంది. ఆ టైం కల్లా ఏమంటారు ఒక ఓన్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని ఉండేది. బట్ ఇట్స్ ఓకే, ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో కూడా నాకు తీసుకోవాలని కోరిక. సో ఆ కోరిక కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. అది వచ్చి క్లబ్ హౌస్ అనమాట. క్లబ్ హౌస్ వచ్చి 6 floors 7 floors ఉంది. అన్నీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో సమ్ రిమోట్ స్టేషన్స్ ఉంటాయి కదా, వర్క్ స్టేషన్స్, అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా ఇక్కడ నుంచే హ్యాపీగా వర్క్ చేసుకునే విధంగా కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. ఈలోపు మీ అందరి సపోర్ట్ ఉండి చక్కగా 4 డబ్బులు వస్తే దీనికి మేము పార్ట్ పేమెంట్లా కట్టుకుంటూ కంప్లీట్ చేయగలం. లేదంటే ఆయన ఇప్పుడు చూసాం కదా బాగుంది అనుకుని టాటా బాయ్ బాయ్ చెప్పాలి. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. ఇది ఏంటంటే ఆల్ వెదర్ వాకింగ్ ట్రాక్. ఆల్ వెదర్ వాకింగ్ ట్రాక్ అంటే మనకి వర్షం వచ్చినా ఏం వచ్చినా మామూలుగా అయితే నడవడానికి ఉండదు. మేము ఇప్పుడు యాక్యురేట్లో వాటిలో ఇక్కడ ఏంటంటే ఏదన్నా వర్షాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వాక్ చేసుకునే విధంగా పెట్టారు. కొత్త కాన్సెప్ట్ అంట, అది ఒకటి బాగా నచ్చింది. చూడాలి మొత్తం అయితే ఎలా ఉంటుందో అని. ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది, బట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏం చేస్తాం. లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. రీల్స్ ప్రాక్టీస్ అంట. నన్ను అంటారు అందరూ రీల్స్ అని, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఏది డాన్స్ అందరినీ స్పాయిల్ చేస్తున్నారు షూటింగ్ కి. ఇక్కడ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు, ఆల్రెడీ బుక్ చేసుకుందాం అని చెప్పి ఆలోచించి ఎంతో కొంత అమౌంట్ కట్టిన వాళ్ళు, ప్రీ లాంచ్లో అంటే మొత్తం డబ్బులు క్యాష్లో కట్టిన వాళ్ళు, లోన్కి వెళ్ళిన వాళ్ళు అందరినీ కూడా పిలిచారనమాట. అంటే డెవలప్మెంట్స్ చూపించడానికి. అలాగ టోకెన్ అడ్వాన్స్ వాళ్ళని కూడా పిలవడం ఏంటంటే ఒక అడ్వాంటేజ్. ఓహో, ఇది చూసి ఇంకా కట్టాలి అనిపిస్తుంది. ఒక డ్రీమ్ హోమ్ అనేది తీసుకున్నట్టుగా ఉంటుందని చెప్పి. అండ్ ఇటు సైడ్ వచ్చి స్విమ్మింగ్ పూల్ వస్తుందంట. ఈ స్విమ్మింగ్ పూల్ అనేది అంటే కరెక్ట్గా క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇంకా మనకి వెళ్ళడానికి యాక్సెస్ లేదు చూడడానికి. తర్వాత ఇది అంటే వీళ్ళ ఆఫీస్ ఏదో పెట్టారు కదా, ఇది తీసిన తర్వాత మళ్ళీ వస్తాం, అప్పుడు మళ్ళీ చూపిస్తాం మొత్తం. అప్పుడు ఇంకా అందంగా అవుతుంది కాబట్టి మీకు చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ సైట్ విజిట్ అయిపోయింది. పక్కన కన్వెన్షన్ హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారంట. లైక్ వేరే వాళ్ళని పరిచయం చేసుకోవడం కానీ, డిన్నర్ సమ్ ప్రోగ్రామ్ అది అరేంజ్ చేశారు. అక్కడికైతే వెళ్తున్నా. కొత్త వాళ్ళతో కలవాలి కదా, నాకు పెద్దగా పరిచయం లేదు, నాకు పెద్దగా అలవాటు లేదు. బట్ సుష్మా ఉంటే అందరితో కలిసిపోద్ది. తను లేదు కాబట్టి తన డ్యూటీ నేనే తీసుకోవాలి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా. చూసిన వాళ్ళకి నేను ఏదో దూరాలు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు యాక్యురేట్ పక్కనే ఇది, దీని పక్కనే హోమ్ కన్వెన్షన్ ఉందన్నమాట. చాలా మంది అడుగుతుంటారు మా అడ్రస్ అని చెప్పి. అక్కడికి వెళ్తున్నా. ఓకే, నడవడం ఎందుకని చెప్పి ఈ మధ్య కార్ కూడా ఎక్కువ తీయడానికి లేదు కదా, నేను ఇంట్లోనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. సో ఇలాంటప్పుడైనా తీస్తాను. షూటింగ్కి వచ్చేసాను. షూటింగ్లో కొంచెంసేపు వాళ్ళు ఎవరు రీల్స్ చేశారు కానీ ప్రాక్టీస్ చేశారు కానీ చేయలేదు. షూట్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. నాకైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మార్నింగ్ వచ్చా
మార్నింగ్ నుంచి ఇంతవరకు ఒక్క క్లోజ్ అనమాట, ఇలా చెయ్యిలా పట్టుకోవడం ఒక్కటి తీసారు, ఇంకేం తీయలేదు, బోరింగ్. అండ్ ఇంకొకటి చెప్తే మీరు నవ్వుతారు, 2 రోజుల నుంచి ఇదే చీర, అంటే పెళ్లి సీన్లు కాబట్టి నిన్న ఈరోజు, సో 2 రోజుల నుంచి ఇదే చీర చిరాగా ఉంది. కాకపోతే మరి తప్పదు, అప్పుడప్పుడు మనం వేసుకున్న మాసిపోయిన బట్టలు మళ్ళీ వెయ్యం చూడండి, ఇప్పుడు మాసిపోయినా చచ్చినట్టు వేసుకోవాలి షూట్ అంటే. ఇదెందుకు చెప్తున్నాను అని అంటే, లైక్ మా కష్టాలు మీకు తెలుస్తాయి కదా, చూడడానికి ఫ్రెష్గా ఉంటాం కానీ అప్పుడప్పుడు ఆ బట్టలే వేసుకోవాల్సి వస్తుంది. అవి మేమేం చేయలేము, ఎందుకు అని అంటే కంటిన్యూటీ అవి ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. బాగానే అరేంజ్ చేశారు, చూడాలి. ఇప్పుడైతే ఈవెంట్ అయిపోయింది, మీట్ అండ్ గ్రీట్. మా ఆవిడ లేదు, మా ఆవిడ మిస్ అయింది. యాక్చువల్గా బాగా నాన్ వెజ్ అన్నీ పెట్టారు. నేను పెద్ద తినేవాడిని కాదు, అంటే స్వీట్ అయితే బాగా లాగించేస్తాను అనుకోండి. మా ఆవిడ ఉండుంటే కాస్త నాన్ వెజ్ బాగా ఇష్టపడి తినేది, తను లేదు కాబట్టి తన కోట తినలేకపోయాను, నా కోట తిన్నాను. బట్ మొత్తానికి ఏదో ఒక హ్యాపీ అనమాట. ఏదో ఒక మేము అనుకున్న మా డ్రీమ్ హోమ్ అనేది తయారవుతోంది. ఏదో కష్టపడైనా ఏదో రకంగా ఆ ఇంటిని దక్కించుకోవాలి, ఎలాగైనా కట్టేయాలి డబ్బులు అని అయితే అనుకుంటున్నాం. సో మీ సపోర్టు, అందరి ఆశీర్వాదాలు ఉంటే తర్వాత ఎప్పుడైనా మంచి హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ హోమ్ టూర్లు అవి ఇంకా తర్వాత రావచ్చు. సో ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. ఫుల్ టైర్డ్ ఉన్నాను, అంటే నిన్న నైట్ 1:30 వరకు అయింది, నేను పడుకునేసరికి 3:30 అయింది. మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయాను, 9:40కి లొకేషన్లో ఉన్నా. అండ్ నాకు షూట్ స్టార్ట్ అవ్వడమే 9:40కి స్టార్ట్ అయ్యింది నైట్. మార్నింగ్ 9:40కి వెళ్తే నైట్ 9:40. అంటే అది ఎందుకు అని అంటే బోల్ ఎంతమంది ఆర్టిస్టులు కదా, సో అలా అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. కాకపోతే నేను వెళ్ళిపోతానండి, నాకు నిద్ర లేక కళ్ళు తిరిగిపోయాయి అనమాట. నేను వెళ్ళిపోతాను, నేను లేట్ నైట్ చేయను ముందే చెప్పాను అని చెప్పి పాప మళ్ళీ ఇబ్బంది పెట్టేశాను. అంటే కావాలని అయితే ఇబ్బంది పెట్టలేదు, నాకు మళ్ళీ డ్రైవ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఓన్లీ నాకు ఎక్కువ సీన్లు లేవు, ఒక సీన్ ఉంది, అది క్లోజ్లో అయిపోద్ది అనమాట. సో నా కోసం చేసి పంపించేశారు. అట్ ప్రెసెంట్ టైం అయితే నైట్ 1:56. ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి ఇంకా ఫుల్ పడుకోవాలి. నేను మేకప్ తీసి పడుకుంటానో లేదో కూడా డౌట్, అంత నిద్ర వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్తున్నా. బాయ్ బాయ్, గుడ్ నైట్.